వరలక్ష్మి వ్రతానికి ఈసారి అయితే నేను ఈ అమ్మవారి రూపునైతే తీసుకొచ్చాను. అంతకుముందు మా ఇంట్లో ఉన్నదైతే ఎల్లో కలర్ ఫేస్ ఉండే అమ్మవారి రూపు. సో ఇప్పుడైతే కొత్తగా ఇలా అయితే తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను ఈ అమ్మవారి రూపు అయితే లాస్ట్ ఇయరే తెద్దాం అనుకున్నాను, కానీ అప్పుడైతే కుదరలేదు. ఇంకా ఫైనల్గా ఈ ఇయర్కి అయితే పెట్టడానికి అయితే వస్తుంది. అమ్మవారి రూపుని ఇలా సింపుల్గా తెచ్చుకున్నాను అనమాట, వితౌట్ అలంకరణ, ఏం అలంకరణ లేకుండా. ఈ అమ్మవారి రూపుకి మనము అలంకరణ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అమ్మవారి రూపుతో పాటు నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను. అలాగే అమ్మవారి వెనకాల పెట్టడానికి ఇదైతే తెచ్చాను. ఈ నగలన్నీ అమ్మవారి ఫేస్ మీద పెట్టడానికి అయితే మనకి మార్కెట్లో స్టిక్ ఆన్ అని దొరుకుతుందనమాట. ఈ స్టిక్ ఆన్ తోటి మనము ఆ నగలకి వెనకాల అతికించి అమ్మవారి ఫేస్ మీద పెట్టాలి. ఈ స్టిక్ ఆన్ అయితే చూడడానికి క్లే లాగా ఉంటుంది. కొంచెం కొంచెం తీసుకొని ఇలా లాగితే స్ట్రెచ్ అవుతుంది. నేనైతే ఒక 30 రూపీస్ది స్టిక్ ఆన్ అయితే తెచ్చుకున్నాను. ఈ నెక్ పీస్ కూడా నేను అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడే అక్కడే మార్కెట్లో అయితే తెచ్చానమాట. అక్కడ మార్కెట్లో అమ్మవారికి నెక్ పీస్లన్నీ పెట్టి సెట్ చేసినవి కూడా అమ్ముతున్నారు, కానీ నాకైతే కొన్ని అవి డిజైన్స్ నచ్చలేదన్నమాట. అందుకోసం నాకు నచ్చిన జ్యువెలరీ తీసుకొని అమ్మవారి ఫేస్ అయితే తెచ్చుకున్నాను. అన్నీ ఇలా విడిగా తెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ అమ్మవారి ఫేస్ నచ్చితే జ్యువెలరీ నచ్చట్లేదు, ఇంకా జ్యువెలరీ నచ్చితే ఫేస్ నచ్చట్లేదు. ఇంకా అందుకోసమని ఇలా మనకి నచ్చినట్టు అమ్మవారి ఫేస్ విడిగా, అలాగే జ్యువెలరీ ఐటమ్స్ విడిగా తెచ్చుకుంటే మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అని నేనైతే ఇలా తెచ్చాను. ఇలా తెచ్చుకోవడం వల్ల మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టినవే తీసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. అలాగే మనకి నచ్చినా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాలి. సో ఇలా అనుకోండి, మనకి నచ్చినట్టు అలాగే ఒక 1000-1500 అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. నాకైతే మెయిన్గా ఈ ముక్కు పుడక అలాగే ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి. ముక్కు పుడక పెట్టగానే అమ్మవారి ఫేస్ కలర్ చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు పెట్టేదైతే లాంగ్ హారం అనమాట. దాన్ని కట్ చేసి ఇలా అయితే పెడుతున్నాను. ఇంకా మిడిల్లోదైతే కింద మనకి లాకెట్ వస్తుంది కదా, అది అమ్మవారికి మెడలో అలాగే తలపైన అలంకరించడానికి నేను మొత్తం 2 నెక్ సెట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి షార్ట్, ఇంకొకటి లాంగ్ హారము. నేనైతే 2 సేమ్ ఉన్న నెక్ సెట్స్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే వేరుది కూడా పెట్టుకోవచ్చు. ఎలా సెట్ అయితే అలా సెట్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేశాను. కలర్ కాంబినేషన్ అలాగే క్వాలిటీ అయితే చాలా బాగుంది. డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, DM చేస్తాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ అమ్మవారిని అలంకరించడం అయితే అయిపోతుంది. ఈ స్టిక్ ఆన్ పెట్టేటప్పుడు మనం కరెక్ట్ ప్లేసెస్లో కనుక పెట్టి గట్టిగా నొక్కామనుకోండి, అస్సలు ఊడకుండా మంచిగా స్టిక్ అవుతుంది. నేను చేసిన ఈ అలంకరణ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. అలాగే మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, ఇంకా ఏదైనా పెడితే బాగుంటుందా అనేది కూడా. ఇలా రెడీ చేయడానికి చాలా తక్కువ టైమే పడుతుంది, అసలు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదనమాట. చూసారు కదా, చాలా సింపుల్గా అమ్మవారిని అయితే అందంగా అలంకరించుకోవచ్చు. అమ్మవారి రూపు బ్యాక్ సైడ్ అయితే మనకి 2 హుక్స్ లాగా ఇచ్చారనమాట. తాడు కానీ లేదంటే ఒక గట్టి దారంతో మనము కట్టుకోవచ్చు అనమాట కొబ్బరికాయకి. ఈ అమ్మవారి రూప్ కూడా చాలా గట్టిగా ఉంది. ఇంకా ఇదైతే నేను అమ్మవారి వెనకాల జడలాగా పెట్టడానికి అయితే తీసుకొచ్చాను. ఇది కూడా పెట్టిన తర్వాత చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు అయితే. ఇది అమ్మవారికి వెనక నుంచి కట్టడానికి అయితే మనకి ఒక సీకు లాంటిది ఇస్తారనమాట. చాలా సన్నగా ఉంటుంది, దానికి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి అయితే ఉంటుంది. ఇలా మనము అమ్మవారి ఫేస్ పైన పెట్టి వెనకాలకి గట్టి కట్టేసుకోవడమే. మీకు ఈ సీకు కూడా పైనుంచి కనిపించకుండా ఉండాలంటే వెనకాల మనం కుచ్చేసి అలా అమ్మవారిని సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకు నచ్చినట్టు అమ్మవారిని అలంకరణ అయితే చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఇలా అయితే ఈసారి ట్రై చేయండి. చాలా బాగుంది కదా. ఇంకా ఫైనల్ లుక్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎలా ఉంటుందో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. వరలక్ష్మి బ్లాగ్ కూడా వస్తుంది. సో ఈ వీడియోని అయితే చాలా మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. కనీసం ఇలా చూసి అయినా చాలా మందికి ఐడియా వచ్చి ఈ వరలక్ష్మి వ్రతానికి మంచిగా ఇలా డెకరేట్ చేసుకుంటారు. ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.